హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఏకమై ఐఎస్ అకాడమీ. సో ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి, దానికి సంబంధించి ప్రతిదీ సబ్జెక్ట్ వైజ్ అన్నీ చూద్దాము. సో మన ఏకమై ఐఎస్ అకాడమీ ద్వారా మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తున్నాను, ఈవెంట్స్ చెప్తున్నాను, ప్రిలిమ్స్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇవాళ కూడా మనం డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు 5 ప్రిలిమ్స్ స్పెషల్ డిస్కస్ చేసుకుందాం. ఇవి ఎలా తీసుకున్నానంటే మన అక్టోబర్ కరెంట్ అఫైర్స్ మనం ముందు చెప్పుకున్నాం కదా, అవి ఇంకోసారి మీకు రివైజ్ చేయడానికి కోసం తీసుకున్నాను అనమాట. అవి క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ నేను చెప్పే కరెంట్ ఈవెంట్స్ కాన్సెప్టువల్ నాలెడ్జ్ విత్ ఫ్యాక్ట్స్ అనమాట. అంటే కాన్సెప్ట్ కవర్ చేస్తాను, ఫ్యాక్ట్స్ కూడా కవర్ చేస్తాను. అప్పుడు మీకు 2 రకాలుగా యూజ్ అవుతాయి. ఒకటి యూపీఎస్సీ ఎగ్జామినేషన్కి యూజ్ అవుతుంది, 2 స్టేట్ పీసీ ఎగ్జామ్ ఉంటాయి కదా, ఏబిపిఎస్సీ టీఎస్పీఎస్సీ, వాటికి కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం, ఇవాళ వచ్చేసి మనకి 19th అక్టోబర్కి సంబంధించి ఏమున్నాయి కరెంట్ ఈవెంట్స్ చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి డిఫెన్స్ ఎక్స్పో 2022 ఇండియా ఆఫ్రికా డిఫెన్స్ డైలాగ్ టు బి హెల్డ్ ఇన్ ది గాంధీనగర్. సో ఇండియాకి ఆఫ్రికాకి సంబంధించిన డిఫెన్స్ డైలాగ్ అనేది గాంధీనగర్లో రీసెంట్గా జరిగింది. గాంధీనగర్ ఎక్కడ ఉంది? గుజరాత్. సో గుజరాత్ యొక్క రాజధాని వచ్చి గాంధీనగర్. ఇండియా ఆఫ్రికా డిఫెన్స్ డైలాగ్ టు బి హెల్డ్ ఇన్ ఆన్ ది సైలెన్స్ ఆఫ్ ది డిఫెన్స్ ఎక్స్పో 2022 ఇన్ గాంధీనగర్, గుజరాత్. సో డిఫెన్స్ ఎక్స్పో 2022 ఎక్కడ జరుగుతుంది? గాంధీనగర్లో జరుగుతుంది అనమాట. అక్కడ అలాగే ఇండియా ఆఫ్రికాకి సంబంధించిన డిఫెన్స్ డైలాగ్ కూడా జరిగింది. ద డైలాగ్ ఎయిమ్స్ టు ఎక్స్ప్లోర్ న్యూ ఏరియాస్ ఆఫ్ ది కన్వర్జెన్స్ ఆఫ్ మ్యూచువల్ ఎంగేజ్మెంట్ ఇంక్లూడింగ్ ఏరియాస్ లైక్ కెపాసిటీ బిల్డింగ్, ట్రైనింగ్, సైబర్ సెక్యూరిటీ, మ్యారిటైమ్ సెక్యూరిటీ అండ్ కౌంటర్ టెర్రరిజం. సో ఇక్కడ ఇండియా ఆఫ్రికా తరపున ఉంటారు కదా రిప్రజెంటేటివ్స్ కావచ్చు, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్, వీళ్ళందరూ కూడా ఏం డిస్కస్ చేసుకున్నారంటే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మ్యూచువల్ అగ్రిమెంట్ అనమాట. ఇండియా తరపున ఈ ఆఫ్రికా తరపున మ్యూచువల్ అగ్రిమెంట్ ఉంది. వీళ్ళు కొన్ని డిస్కస్ చేసుకున్నారు. అవేంటంటే వాడు కెపాసిటీ బిల్డింగ్, వాళ్ళ ఆర్మీని స్ట్రాంగ్గా చేసుకోవడం అని, అగైన్స్ టెర్రరిజం ఇట్లా. నెక్స్ట్ ట్రైనింగ్ ఇవ్వడం. సో ఇప్పుడు ఆఫ్రికన్ టాక్టిక్స్ ఇండియాకి చెప్తారు, ఇండియాకు టాక్టిక్స్ మనకి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరుగుతాయి కదా, ఎగ్జాక్ట్లీ అలానే డిస్కస్ చేసుకుంటారు. నెక్స్ట్ మ్యారిటైమ్ సెక్యూరిటీ, కౌంటర్ టెర్రరిజం, వీటి గురించి కూడా డిస్కస్ చేసుకున్నారు. సో దీనికి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో మనకి ఏదైనా జరిగినప్పుడు ఫస్ట్ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక సమ్మిట్ జరిగినా, ఒక ఈవెంట్ జరిగినా అది ఎక్కడ జరిగింది, దాని యొక్క లక్ష్యం ఏంటి, టార్గెట్ ఏంటి, తర్వాత దాని యొక్క థీమ్ ఏంటి, అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. The theme of the India-Africa Defence Dialogue is India-Africa adopting strategy for synergizing and strengthening defense and security cooperation. ఇది వచ్చేసి దీని యొక్క థీమ్ అనమాట. సో మెయిన్ ఈ డైలాగ్ యొక్క థీమ్ వచ్చేసి ఇండియా ఆఫ్రికా అడాప్టింగ్ స్ట్రాటజీ ఫర్ synergizing and strengthening defense and security cooperation. సో ఇది వచ్చేసి ఇక్కడ మెయిన్ థీమ్ అనమాట. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ విల్ హోస్ట్ ది డిఫెన్స్ మినిస్టర్స్ ఆఫ్ ది ఆఫ్రికన్ నేషన్స్. సో ఇక్కడ ఆతిథ్యం ఎవరు ఇచ్చారు? మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు ఆతిథ్యం అయితే ఇచ్చారనమాట, హోస్ట్ చేశారు మీటింగ్ని. ఆఫ్రికాలోని అన్ని దేశాల నుంచి కూడా వాళ్ళ యొక్క డిఫెన్స్ మినిస్టర్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారు. ఇండియా అండ్ ఆఫ్రికా షేర్ క్లోజ్ హిస్టారికల్ రిలేషన్స్. సో ఆఫ్రికాతో మనకి ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో మనకి క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. సో మనకి మిడివల్ టైం నుంచి, ఏన్షియన్ టైం నుంచి కూడా, ఈజిప్ట్ సివిలైజేషన్ దగ్గర నుంచి కూడా మనకి ఉందన్నమాట. మనం కొన్ని ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కదా, ఐవీసీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఈజిప్ట్ సివిలైజేషన్కి మనము గూడ్స్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకునే వాళ్ళం, అక్కడి నుంచి మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఈ విధంగా కనెక్షన్ అనేది ఉందన్నమాట. ఇండియాస్ అప్రోచ్ టువర్డ్స్ ఆఫ్రికా ఈజ్ గైడ్ బై ది కంపాలా ప్రిన్సిపల్స్ ఇన్స్టిట్యూటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇన్ 2018. కంపాలా ప్రిన్సిపల్స్ అని చెప్పేసి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ 2018లో కొన్ని తీసుకొచ్చారు, కొన్ని పాలసీస్ తీసుకొచ్చారు. ఇండియా యొక్క ఆఫ్రికా రిలేషన్స్ సంబంధించి కొన్ని ప్రిన్సిపల్స్ అయితే తీసుకొచ్చారు. సో వాటిని ఏమంటారంటే కంపాలా ప్రిన్సిపల్స్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ పరంగా. సో మీకు అడిగారంటే కంపాలా ప్రిన్సిపల్స్ అనేది దేనికి సంబంధించిందంటే ఇండియా ఆఫ్రికా దేశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ అనమాట. సో ఇట్లా ద ఫస్ట్ ఎవర్ ఇండియా ఆఫ్రికా డిఫెన్స్ మినిస్టర్స్ కాన్క్లేవ్ వాజ్ హెల్డ్ ఇన్ లక్నో, ఉత్తరప్రదేశ్ 2020 ఇన్ కంజంక్షన్ ఆఫ్ ది డిఫెన్స్ ఎక్స్పో. మామూలుగా ఇండియా ఆఫ్రికా ఫస్ట్ డిఫెన్స్ ఈ జరిగిన డిఫెన్స్ మినిస్టర్స్ కాన్క్లేవ్ ఉంది కదా, అంటే అన్ని ఇంతకుముందు వేరే వేరే దేశాల వాళ్ళు కలిసారు, కానీ ఇట్లా ఆఫ్రికా దేశాలన్నీ ఇండియాతో కలవడం అనేది ఇది ఫస్ట్ ఎప్పుడు జరిగిందంటే లక్నోలో జరిగింది. సో ఈ మీట్ అనేది లక్నోలో జరిగింది, 2020లో జరిగింది. సో తర్వాత ఇన్ కంటిన్యూన్స్ ఆఫ్ ది లక్నో డిక్లరేషన్ అండ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది స్టేక్ హోల్డర్స్, IAAD హ్యాస్ బీన్ ఇన్స్టాలైజ్డ్ టు బీ హెల్డ్ once every 2 years to establish a defense expo.
మనకి డిఫెన్స్ ఎక్స్పోజర్ అయినట్టుగా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ మీటింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో ఇట్లా జరుగుతూ ఉంది ఇండియా ఆఫ్రికా దేశాలకు మధ్య డిఫెన్స్ మినిస్టర్స్ యొక్క మీటింగు. కాబట్టి ఇది మెయిన్స్ పరంగా కూడా ఇంపార్టెంట్. ఇండియా ఆఫ్రికా రిలేషన్స్ కావచ్చు, కంపాలా ప్రిన్సిపల్స్, ఇప్పుడు ఎక్కడ జరిగింది, గాంధీనగర్లో జరిగింది, అంతకుముందు ఎక్కడ జరిగింది, స్టేట్మెంట్స్ పరంగా అడిగితే ఇది ప్రతి సంవత్సరం జరుగుతుందా, కాదు, ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి అయితే జరుగుతుంది అనమాట. ఇది ఒకటి చూసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇండియా టు హోస్ట్ 19th జనరల్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్పోల్. సో ఇంటర్పోల్కి సంబంధించిన ఇప్పుడు మనకి స్టేట్ పోలీస్ ఉంటారు, సెంట్రల్ పోలీస్ ఉంటారు, ఇలాంటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఇంటర్పోల్ ఉంటుంది అనమాట. సో ఇది ఇంటర్నేషనల్ పరంగా చేస్తూ ఉంటుంది. ఇంటర్నేషనల్ పోలీస్ అంటారు ఇంటర్పోల్ని. సో ఇది వచ్చేసి దానికి సంబంధించిన 90వ జనరల్ అసెంబ్లీ ఇండియాలో జరుగుతుంది అనమాట. ఇండియా అనేది హోస్ట్ చేస్తుంది, భారతదేశం హోస్ట్ చేస్తుంది. సో 90th ఇండియా జనరల్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్పోల్ ఈస్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ ది న్యూఢిల్లీ. సో ఎక్కడ జరుగుతుందంటే న్యూఢిల్లీలో 18th అక్టోబర్ నుంచి 21st అక్టోబర్ వరకు జరుగుతుందన్నమాట ఈ ఇంటర్పోల్కి సంబంధించిన జనరల్ అసెంబ్లీ. ద 19th జనరల్ అసెంబ్లీ ఆఫ్ ఇంటర్పోల్ విల్ హ్యావ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ పోలీస్ బాడీ విత్ ది 195 మెంబర్స్. సో ఇప్పుడు ఈ 90th సో మనకి ఎక్కడ జరుగుతుంది, న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీలో జరిగే ఈ ఇంటర్పోల్ అనేది బిగ్గెస్ట్ అనమాట. ఇప్పటివరకు జరిగిన అన్ని జనరల్ అసెంబ్లీ వల్ల లార్జెస్ట్ జనరల్ అసెంబ్లీ. ఎందుకంటే ఇందులో మొత్తం 195 మెంబర్స్. సో 195 మెంబర్స్ అనే వాళ్ళు పాల్గొంటూ ఉన్నారన్నమాట. సో ఇట్లా ద జనరల్ అసెంబ్లీ ఈజ్ ఇంటర్నేషనల్ పాలసింగ్ ఆర్గనైజేషన్ టాప్ గవర్నింగ్ బాడీ అండ్ మీట్స్ ది వన్స్ ఇయర్ టు టేక్ ది ఇంపార్టెంట్ డెసిషన్స్. సో ఇది ప్రతి సంవత్సరం ఒకసారి మీట్ అవుతుంది అనమాట. ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. వాళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు డ్రగ్స్కి సంబంధించి, హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి, ఇవన్నీ కూడా అన్ని దేశాలు క్లియర్గా డిస్కస్ చేసుకుని వాటిని కర్బ్ చేయాలి, వాటిని బ్యాన్ చేయాలి, అవి జరగకుండా దేశాలు భద్రతగా ఉండాలని చెప్పేసి డిస్కస్ చేసుకుంటారు. ఇదొకటి. సో దానికి సంబంధించి ఏంటి 19th ఇంటర్పోల్కి సంబంధించి ఏమున్నాయి ఇప్పుడు మనం క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ద మీటింగ్ విల్ బీ అటెండెడ్ బై ది 2000 ఓవర్సీస్ dignitaries ఇంక్లూడింగ్ మినిస్టర్స్, పోలీస్ చీఫ్స్, పోలీస్ ఆఫీసర్స్, సపోర్ట్ స్టాఫ్. సో వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొంటారు. ద మీటింగ్ విల్ బీ అటెండెడ్ బై 2000 ఓవర్సీస్ డిగ్నిటరీస్. మొత్తం వచ్చేసి 2000 మందికి పైగా డిగ్నిటరీస్ అటెండ్ అవుతారు. వాళ్ళు ఎవరు ఉంటారంటే మినిస్టర్స్ ఉంటారు, పోలీస్ చీఫ్స్ ఉంటారు, పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, అలానే సపోర్టింగ్ స్టాఫ్ కూడా ఉంటారు. సో జనరల్ అసెంబ్లీ ఈస్ టేకింగ్ ప్లేస్ ఇన్ ఇండియా ఆఫ్టర్ 25 years. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఇట్లాంటి స్టేట్మెంట్స్లో అడుగుతారు, యూపీఎస్ ఎగ్జామినేషన్లో ఇలాంటివి అడుగుతారు. ఇండియాలో ఆఫ్టర్ 25 years అనమాట, 20 సంవత్సరాల తర్వాత ఈ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీ అనేది జరుగుతుంది. ద లాస్ట్ అసెంబ్లీ వాజ్ హెల్డ్ ఇన్ ఇండియా వాజ్ ది 1997. సో 1997లో లాస్ట్ సమ్మిట్ అనేది జరిగిందనమాట. సో ఇంకా చూస్తే దిస్ వాజ్ ఇనిషియేటెడ్ బై ది యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా టు ది ఇంటర్పోల్ సెక్రటరీ జనరల్ సో జోర్గెన్ స్టాక్. సో ఇక్కడ ఏంటంటే యూనియన్ హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా, యూనియన్ హోమ్ మినిస్టరు అమిత్ షా దీన్ని హోస్ట్ చేస్తున్నారు. ఇంకా ఎవరికంటే ఇంటర్పోల్ సెక్రటరీ ఉంటారు కదా, జోర్గెన్ స్టాక్ అనే అతనికి చేస్తున్నారు. ఇదొకటి. ద జనరల్ అసెంబ్లీ ఈజ్ ద సుప్రీం గవర్నింగ్ బాడీ ఆఫ్ ఇంటర్పోల్. ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి యునైటెడ్ నేషన్స్ మనకి జనరల్ అసెంబ్లీ కదా, అట్లనే మనకి ఎగ్జాక్ట్గా ఇంటర్పోల్లో కూడా ఇక్కడ జనరల్ అసెంబ్లీ ఉంటుంది అనమాట. జనరల్ అసెంబ్లీ ఉంటుంది. ఈజ్ ది సుప్రీం గవర్నింగ్ బాడీ ఆఫ్ ది ఇంటర్పోల్. సో ఇంటర్పోల్కి సంబంధించిన సుప్రీం గవర్నింగ్ బాడీ అనమాట ఈ జనరల్ అసెంబ్లీ అనేది. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ దట్ వాస్ ఫౌండెడ్ ఇన్ 1923 టు బ్రింగ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్స్ ఇన్ టు లా ఎన్ఫోర్స్మెంట్. సో ఇక్కడ ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ ఇంటర్పోల్, అసలు ఈ ఇంటర్పోల్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు, మనం ఎక్కువ మూవీస్లో కూడా చూస్తుంటాం చూడండి. సో ఏదైనా హీరో గజదొంగ అయినా కానీ, హైజాగర్ అయినా, విలన్స్ ఉంటే ఇంటర్పోల్కి కాంటాక్ట్ అవుతూ ఉంటారు. మన తెలుగు సినిమాల్లో కానీ బాలీవుడ్, హాలీవుడ్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఇంటర్పోల్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1923లో స్టార్ట్ చేశారనమాట. ఇది మనకి లండన్లో ఉంటుంది. సో యూకేలోని లండన్లో ఉంటుంది ఇంటర్పోల్ ఆఫీసు. సో ఇక్కడ 1923లో స్టార్ట్ చేశారు టు బ్రింగ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ టు ది లా ఎన్ఫోర్స్మెంట్. సో అన్ని దేశాలు కూడా ఒక పరిధిలోకి రావాలి, లా ఎన్ఫోర్స్మెంట్ అని తీసుకొచ్చారు. ద ఆర్గనైజేషన్ హ్యాస్ ది 19 million రికార్డ్స్ స్ప్రెడ్ అక్రాస్ ది 17 డేటాబేస్. మొత్తం ఇది 90 మిలియన్లు అంటే 9 కోట్ల. సో మొత్తం 9 కోట్ల మిలియన్ రికార్డ్స్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. మొత్తం వచ్చి ఇది మెయింటైన్ చేస్తున్న రికార్డ్స్, అలానే 17 డేటాబేస్ అనేవి ఉంటాయన్నమాట. ఈ విధంగా అయితే క్లియర్గా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏముందో చూద్దాం. సో నెక్స్ట్ ఇండియా లిఫ్టెడ్ 415 million అవుట్ ఆఫ్ పావర్టీ ఇన్ 15 years. సో ఇవేమి చెప్పింది అనమాట. సో యునైటెడ్ నేషన్స్ ఉంది కదా, ఐక్యరాజ్య సమితి ఏం చెప్పిందంటే ఇండియా వచ్చేసి మొత్తం 450 million పీపుల్ని పావర్టీ నుంచి బయటకు తీసుకొచ్చారు, పేదరికం నిర్మూలన అనేది చేశారని చెప్పి చెప్తున్నారు. ద నెంబర్ ఆఫ్ పీపుల్ లివింగ్ బిలో పావర్టీ లైన్ ఇన్ ఇండియా డిక్రీజ్డ్ బై ది 450 million బిట్వీన్ ది 2005 to 6 to 19 to 21. సో మొత్తం ఈ టైం పీరియడ్లో 15 నుంచి 6 కావచ్చు, 5 నుంచి 6, అలానే మనకి ఫైనాన్షియల్ అనమాట 2005 నుంచి 2021 మధ్యలో మొత్తం 415 million పీపుల్ని పావర్టీ నుంచి బయటకు తీసుకొచ్చారని చెప్పేసి చెప్తున్నారు. అకార్డింగ్ టు ది న్యూ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్
రిలీజ్డ్ జాయింట్లీ బై ది UNDP అండ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ ఎట్ ది యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్. ఎవరు రిలీజ్ చేస్తారంటే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్, చాలా ఇంపార్టెంట్ ఇండెక్స్. ఎవరు రిలీజ్ చేస్తారంటే దీన్ని రిలీజ్డ్ బై ది యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, UNDP కదా మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా ఇది రిలీజ్ చేస్తుంది. అండ్ ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. సో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంబంధించిన ఈ రెండు కలిపి జాయింట్గా దీని అయితే రిలీజ్ చేస్తాయి. ఈ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే 415 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు పావర్టీ నుంచి బయటకు వచ్చారని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో తర్వాత కరెంట్ ఈవెంట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్లీ మేడ్ అల్యూమినియం ఫ్రీ టు ట్రైన్ రేక్. సో ఇండియాకి ఇండిజినస్గా స్వదేశీ పరిజ్ఞానంతో స్టార్ట్ చేసినటువంటి అల్యూమినియం ఫ్రీ ట్రైన్ అనేది స్టార్ట్ అయింది. అది అక్కడ చూద్దాం. ద ఇండియన్ రైల్వేస్ హాజ్ రీసెంట్లీ ప్లాగ్డ్ ఆఫ్ ది ఫస్ట్ ఇండిజినస్లీ మేడ్ అల్యూమినియం గూడ్స్ ట్రైన్ రేక్ ఇన్ ఒడిస్సా. సో ఒడిస్సాలో దీని అయితే స్టార్ట్ చేస్తారన్నమాట, రైల్వే మినిస్టర్ స్టార్ట్ చేస్తారు. ఇంపార్టెంట్, ఇప్పటివరకు కూడా మనకి ఇవన్నీ కూడా అల్యూమినియం ఇట్లాంటివి సంబంధించి మన ఇండియాలో లేదన్నమాట టెక్నాలజీ. ఇప్పుడు తీసుకొచ్చి మొట్టమొదటిసారి తయారు చేశారు, దాన్ని ఒడిస్సాలో స్టార్ట్ చేశారు. ద అల్యూమినియం గూడ్స్ ట్రైన్ వాజ్ జాయింట్లీ డెవలప్డ్ బై ది బెస్కో లిమిటెడ్ వాగన్ డివిజన్ అండ్ అల్యూమినియం మేజర్ హిందాల్కో. సో మనకి హిందాల్కో తెలుసు కదా, అల్యూమినియం సంబంధించిన ఇంపార్టెంట్ కంపెనీ ఇండియాలో హిందాల్కో ఒకటి, తర్వాత బెస్కో లిమిటెడ్ వాగన్ డివిజన్ అనేది ఒకటి. ఈ రెండు జాయింట్గా, సో ఈ రెండు వచ్చేసి జాయింట్గా కలిసి దీన్ని అయితే తయారు చేశాయన్నమాట. సో ఇండియాలో మొట్టమొదటి అల్యూమినియం ఫ్రీ టు ట్రైన్. సో ఇవి వచ్చేసి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు దీంతో పాటు మనం ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏమన్నాయి ఒక్కోటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్ ఏమన్నాయి క్లియర్గా మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ స్టేట్ అనౌన్స్డ్ ది టు ఫార్మ్ స్టేట్ ట్రాన్స్ఫర్మేషన్ కమిషన్ టు రీప్లేస్ స్టేట్ ప్లానింగ్ కమిషన్. సో మనకి ఇంతకుముందు సెంట్రల్లో కూడా ప్లానింగ్ కమిషన్ అనేది ఉండేది. సో ప్లానింగ్ కమిషన్ రీప్లేస్డ్ బై ది నీతి ఆయోగ్. సో నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ని రీప్లేస్ చేసింది అనమాట. ఎగ్జాక్ట్గా ఇలానే ఒక స్టేట్ గవర్నమెంట్ ఏం చేసిందంటే స్టేట్ ట్రాన్స్ఫర్మేషన్ కమిషన్ ఉదాహరణ తీసుకొచ్చింది. ఇది దేన్ని రీప్లేస్ అయిందంటే స్టేట్ ప్లానింగ్ కమిషన్ రీప్లేస్డ్ బై ది స్టేట్ ట్రాన్స్ఫర్మేషన్ కమిషన్. ఇలా జరిగిందనమాట. అది ఏ స్టేట్ అని ఇక్కడ అడుగుతున్నారు. ఆప్షన్స్ చూస్తే తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఒడిస్సా, పంజాబ్. సో ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అనమాట. ఉత్తరప్రదేశ్ అనేది ఇక్కడ చేసింది. ఇక్కడ చూడండి, తెలంగాణ కావచ్చు, ఒడిస్సా, పంజాబ్ అనేది నాన్ బీజేపీ రూలింగ్ స్టేట్స్. సో మామూలుగా నీతి ఆయోగ్ ఎవరు తీసుకొచ్చారు, బీజేపీ రూల్ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో కొంచెం హింట్ అనమాట, ఇట్లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక్కోసారి. సో ఉత్తరప్రదేశ్ అనేది స్టేట్ ట్రాన్స్ఫర్మేషన్ కమిషన్ అనే దాన్ని తీసుకొచ్చింది. ఇదేంటంటే స్టేట్లో ఉన్నటువంటి స్టేట్ ప్లానింగ్ కమిషన్ రీప్లేస్ చేసింది అనమాట. తర్వాత సెకండ్ వచ్చేసి విచ్ సిటీ ఈజ్ ద హోస్టెడ్ ది 36th నేషనల్ గేమ్స్ ఆఫ్ ఇండియా 2022. సో మనకి 36వ జాతీయ క్రీడలు జరుగుతున్నాయి. 2022 సంవత్సరంలో జాతీయ క్రీడలు జరుగుతున్నాయి అనమాట. ఇవి ఎక్కడ జరుగుతున్నాయని అడుగుతున్నారు. సో రూర్కీ, బెంగళూరు, అహ్మదాబాద్, చెన్నై. సో ఇవి వచ్చేసి మనకి అహ్మదాబాద్లో జరుగుతున్నాయి. అహ్మదాబాద్ ఎక్కడ ఉంది, గుజరాత్. సో గుజరాత్ స్టేట్లో అహ్మదాబాద్ నగరంలో జరుగుతున్నాయి అనమాట. సో కాబట్టి అహ్మదాబాద్ వాల్ చూడండి, అది కూడా మనకి ఇది ఉంది కదా, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో ఉంది అహ్మదాబాద్ వాల్. సో ఇట్లాంటివి కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ గుజరాత్ పరంగా కూడా చూసుకోండి. ఎందుకంటే గుజరాత్ లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి న్యూస్లో ఉందన్నమాట. చాలా జరుగుతున్నాయి రీసెంట్గా. గిఫ్ట్ సిటీలో కావచ్చు, మొట్టమొదటి ఇంటర్నేషనల్ గోల్డ్ బులియన్ ఒకదాన్ని ఏర్పాటు చేశారు అక్కడ. అట్లా ఈ విధంగా నీట్గా చూసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అహ్మదాబాద్. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమన్నాయి ఒక్కొక్కటి చూద్దాం. సో థర్డ్ ప్రశ్న ఏముందంటే విచ్ సిటీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ 2022. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్. సో ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ఇక్కడ అడుగుతున్నారు. అంటే ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ దేనికి సంబంధించి అంటే 5Gకి సంబంధించింది. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ అందరూ కూడా 5Gని ఇండియాలో ఇంప్లిమెంట్ చేసి అన్ని నగరాలకి అందించాలి, 5G అనేది ఉండాలి, ప్రతి గ్రామీణ ప్రాంతాలకు కూడా 5G అనేది వెళ్ళాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేస్తారన్నమాట. ఇది ఎక్కడ జరుగుతుందని అడుగుతున్నారు. సో న్యూఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, బెంగళూరు. సో ఇది వచ్చేసి మనకి న్యూఢిల్లీ జరుగుతుందన్నమాట. ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ అందరూ పాల్గొంటారు, స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా, ఎయిర్టెల్ కావచ్చు, జియో, బిఎస్ఎన్ఎల్, ఐడియా, వడాఫోన్, రెండు ఒకటే కదా ఇప్పుడు. సో ఇవన్నీ కూడా పాల్గొంటాయి అనమాట. మొత్తం పాల్గొని వీటి గురించి అయితే డిస్కస్ చేసుకుంటారు. ఇండియాలో ప్రతి గ్రామీణ ప్రాంతాలకు కూడా 5G నెట్వర్క్ అనేది అందించాలనే ఉద్దేశంతో వచ్చిందనమాట. సో మీకు ఇంపార్టెంట్ నోట్ అనేది ఇక్కడ రీసెంట్గా కొన్ని ఫేక్ మెసేజ్, స్పామ్ మెసేజ్ వస్తున్నాయి. మీ మొబైల్స్ ఉంటాయి కదా, 4G నుంచి 5Gకి మీరు అప్గ్రేడ్ అవ్వండి, ఈ లింక్ క్లిక్ చేస్తే మీరు 4G నుంచి 5Gకి అప్గ్రేడ్ అవుతారని చెప్తున్నారు. మీరు దయచేసి ఆ లింక్ అనేది క్లిక్ చేయొద్దు. ఇట్స్ ఏ ఫేక్ అనమాట. అది స్పామ్ మెసేజ్. మీరు క్లిక్ చేస్తారంటే మీ అకౌంట్లో బ్యాలెన్స్ మొత్తం జీరో అయిపోతుంది. సో వాళ్ళు హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఇటువంటి లింక్స్ పంపించి చేస్తారు. దయచేసి ఎవరు కూడా అట్లాంటి లింక్స్ ఉంటే చేయొద్దు.
ఈ 5G అనేది గవర్నమెంట్ తరపున మీకు సిమ్ నెట్వర్క్ ఉంటారు కదా, వాళ్ళు మీకు అప్డేట్ చేస్తారనమాట. మీరు 5G వాటికి సంబంధించి అంతేగాని ఇట్లా మీకు మెసేజ్ ఎవరంటే వాళ్ళు పంపిస్తారు కదా, అవి దయచేసి ఎవరు కూడా క్లిక్ చేయొద్దు. సో 5G స్కామ్ అని రీసెంట్గా అంటే ఇట్లా వచ్చిందనమాట కొన్ని. తర్వాత 4th ప్రశ్న, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ట్రిబ్యునల్. సో మామూలుగా మనకి ఇండియాలో UAPA ట్రిబ్యునల్ ఉంటుందండి. UAPA యాక్ట్ అంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ యాక్ట్ అనమాట. అంటే మనకి దేశద్రోహం ఇట్లా ఉంటాయి కదా, సో దేశద్రోహం ఏదైనా గవర్నమెంట్ ఆస్తులకి భంగం కలిగించడం, ధ్వంసం చేయడం గవర్నమెంట్ ఆస్తుల్ని. సో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కొందరు అగ్నిపత్ తర్వాత కొంచెం ఆందోళన చేస్తారు, ట్రైన్ తగలబెట్టడం ఇట్లాంటివి చేస్తారు కదా, వాళ్ళకి ఇటువంటి యాక్షన్ అనేది ఉంటుంది అనమాట. సెడిషన్ ఉంటుంది కదా, ఎంతమంది సెడిషన్ అట్లాంటివి కాబట్టి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ఏమైనా చేస్తున్నా ఇట్లాంటివి ఉంటుంది అనమాట. సో దీనికి ఒక ట్రిబ్యునల్ ఉంటుంది. ఆ ట్రిబ్యునల్కి రీసెంట్గా ఒక ఆయన ప్రెసిడింగ్ ఆఫీసర్గా ఎన్నుకున్నారు. ఆయన ఎవరైనా ఇక్కడ అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే దినేష్ కుమార్ శర్మ, ఏకే మిశ్రా, డివై చంద్రచూడ్ అండ్ అనిరుద్ బోస్. ఆన్సర్ చేస్తే దినేష్ కుమార్ శర్మ. సో దినేష్ కుమార్ శర్మని ప్రెసిడింగ్ ఆఫీసర్ ఆఫ్ ది UAPA ట్రిబ్యునల్గా ఎన్నుకున్నారు. సో ఇక్కడ డివై చంద్రచూడ్ చేస్తే మనకి CJI, సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎన్నుకుంటున్నారు, CJIగా ఎన్నుకుంటున్నారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి యు లలిత్ ఉన్నారు, ఉదయ్ ఉమేష్ లలిత్ గారు ఉన్నారనమాట. సో ఈ టర్మ్ అనేది నవంబర్కి అయిపోతుంది. ఈ టర్మ్ అయిపోగానే మనకి నెక్స్ట్ భారత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరుంటారంటే జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఉంటారనమాట. ఇలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఫిఫ్త్ ప్రశ్న, లాస్ట్ ప్రశ్న, 5th వన్ ఏంటో చూద్దాం. యూనియన్ మినిస్ట్రీ లాంచ్డ్ ఇండియన్ హ్యాండ్క్రాఫ్ట్ పోర్టల్. చూడండి ఇక్కడ. సో మినిస్ట్రీ ఆఫ్ MSME, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్. సో హ్యాండీక్రాఫ్ట్ అంటే అన్నిటికీ కామన్గా ఉంది, ఇక్కడ కంబైన్డ్గా ఉందన్నమాట. ఏ మినిస్ట్రీ ఇక్కడ క్లియర్గా చూసుకోవాలి. సో కాబట్టి ఇక్కడ ఆలోచించి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్, హ్యాండీక్రాఫ్ట్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ అనేది దీన్ని లాంచ్ చేస్తుంది అనమాట మొత్తం. సో ఇలా మీరు ప్రశ్నలు క్లియర్గా చూసుకోండి. సో ఇచ్చిన ప్రిలిమ్స్ ప్రశ్న అనేవి రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఏమైనా ఉంటే కమిటీస్ కావచ్చు, అవి చూసుకోవాలి. ఇప్పుడు ప్రశ్న అడిగారు. సో కొతారి కమిషన్ గురించి అడిగారు. ఏ అడిగారు? బి వచ్చేసి దినేష్ గోస్వామి కమిటీ, సి ఇంకోటి అడిగారు, డి ఇంకోటి అడిగారు. ఇప్పుడు కొటారి కమిషన్ అనేది మనకి ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ సంబంధించింది, ఇది ఎలక్టోరల్ రీఫార్మ్స్ సంబంధించింది. ఇప్పుడు మీరు అట్లా అనమాట ఆప్షన్స్. ఇప్పుడు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కమిషన్ ఈజ్ రిలేటెడ్ టు ది ఎడ్యుకేషన్ రీఫార్మ్స్ అంటే కొతారి కమిషన్ ఆన్సర్. రిమైనింగ్ 3 కమిషన్స్ ఏమున్నాయి వాటికి కూడా మీరు క్లియర్గా చూసుకోవాలి ప్రతి ఒక్కరు, అప్పుడే మీకు క్లారిటీగా ఉంటుంది అనమాట. సో ఇట్లా చదువుకోవాలి ప్రతి ఒక్కటి. సో ఇవి వచ్చేసి ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్ అలానే ప్రిలిమ్స్ ప్రశ్నలు. రేపు ఉన్నటువంటి ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ ఏమైనా మనం క్లియర్గా ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుందాం. దిస్ ఇస్ శివన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.